మంట పెట్టుడు అంట పెట్టుడు ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఎవరికి నచ్చకపోయినా దిష్టి బొమ్మల దగ్గర పెట్టుడు, ఫోటోలకు అగ్గి పెట్టుడు, బొమ్మలు తయారు చేసి చెప్పులతో కొట్టుడు, బతుకుండంగానే శవయాత్రలు తీసుడు. ఏమన్నంటే ప్రజాస్వామ్యం అంటారు. పైనున్న గాంధీ తాతకి ఈ ముచ్చట తెలిస్తే అందరిని ఉరికిచ్చి కొడతాడు. నిరసనలంటే ఇట్లనా? తాత ఎట్లా చేసిండు, మనం ఎట్లా చేస్తున్నాం? మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎట్లుంది సార్ అని లగడపాటి రాజగోపాల్ సార్ను కానీ, శైలజానాథ్ సార్ను కానీ, టీజీ వెంకటేష్ సార్ను కానీ అడిగితే ఆపకుండా అర్ధగంట మాట్లాడతారు. ఇటువంటి ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే లేదంటారు. తెలంగాణ సీమాంధ్ర అన్న తేడా లేకుండా ప్రజలంతా పిల్ల పాపలతోని పాడి పంటలతోని సంతోషంగా ఉన్నారని 2 ముక్కలు ఎక్కువనే చెప్తారు. తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలనుకుంటున్నారు, ఏర్పాటు వాదులు రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని అసలు టాపిక్లకేం పక్కకు వచ్చి మాట్లాడతారు. తెలంగాణ వాళ్ళు కూడా రాష్ట్రాన్ని ఇడగొట్టొద్దు అంటున్నారని నోటితోని నొసలతోని ఒక్కటేసారి చెప్తారు. సరే, ఇదే కరెక్ట్ అనుకుందాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రజలకు కూడా అందకుండా ఉరుకుతుందని అనుకుందాం. సీమాంధ్రల జనం సమైక్యమే అంటున్నారు కదా, అది నిజమే అనుకుందాం. మరి నమస్తే తెలంగాణ పేపర్ కూడా మన రాష్ట్రంలోదే కదా. తెలంగాణలో సీమాంధ్ర సార్ల పత్రికలు ఎట్లా వంచుతున్నారో సీమాంధ్రలో కూడా తెలంగాణ పత్రికలు అట్లనే వంచుకోవచ్చు కదా. సీమాంధ్రల తెలంగాణ పత్రికలు ఉండొద్దని అమలాపురంలో నమస్తే తెలంగాణ పేపర్లు తలగబెడితిరి, పంచినోళ్ళను కొడితిరి, వ్యాను ఖరాబు చేస్తిరి. అంటే మీ వార్తలు మా తానికి వద్దని చెప్పకనే చెప్తిరి. ఇటువంటి అప్పుడు అక్కడ వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళతో సోపతి వద్దనే చెప్తున్నట్టు కదా. మీ అంతలా మీరు బతుకురి, మా అంతలా మేం బతుకుతాం అన్నట్టే కదా. మరి ఈ లగడపాటి సారు, టీజీ సారు, శైలజానాథ్ సార్ చెప్తున్న సమైక్యం ఏడున్నట్టు? ప్రజాస్వామ్యం శాంతి కపోతాల ముచ్చట చెప్పే సార్లకు ఒక విజ్ఞప్తి. ప్రాంతం ఏదైనా రాష్ట్రం ఏదైనా ఒకరిని ఇబ్బంది పెట్టే హక్కు ఇంకొకరికి లేదు. నమస్తే తెలంగాణ వాళ్ళు పత్రికలు వంచితే అక్కడ జనం చదివితే చదువుతారు, లేకపోతే మిఠాయి పొట్లంగా కట్టుకుంటారు. అంతేగాని చదవద్దని ఎగబడి కొట్టుడేంది? ఇటు తెలంగాణలో కూడా ఉద్యమం మీద విషం చిమ్ముతున్నారని కాలబెట్టుడు మంచిది కాదు. ఎవ్వరి అభిప్రాయం వాళ్ళది, ఆఖరుకు నిర్ణయం తీసుకునేది పబ్లిక్. అయినా వార్తాపత్రికలు ఏం చెప్తే వీటిని చూసి నడుచుకుంటున్నారా జనం? ఎవడు నిజం చెప్తున్నాడు, ఎవడు అబద్ధం చెప్తున్నాడు, ఎవడు ఎవనికి డోలు కొడుతున్నాడు, ఎవడు ఎవనికి భజన చేస్తున్నాడు, ఎవడు ఎంత వెనకేసుకుంటున్నాడు అనేది పత్రికలు లీడర్ల కంటే పబ్లిక్కి ఎక్కువ తెలుసు. అటువంటి అప్పుడు 10 మంది ఎగబడి పత్రికలు కాలబెడితే ఏమొస్తుంది? తప్పు ఏ ప్రాంతంలో జరిగినా తప్పు తప్పే.